చూడండి, నేను చెప్పాను కదా దయ్యం ఉందని చెప్పాను. చూడండి, దయ్యం బయట పడిపోయింది. అగ్ని గంధకాలు, అగ్ని గంధకాలు, పాతాళం నడిబొడ్డు నుంచి వచ్చే అగ్ని గంధకాలు ఒంట్లో ఉన్న దురాత్మల్ని కాల్చేస్తుంది. నోరు తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. దమ్ము ఆయాసం ఉంది, ప్రార్థన చేయండి. ఎవరికమ్మా దమ్ము ఆయాసం? ఎవరికి ఉందమ్మా? మీకే ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా? 15 సంవత్సరాల నుంచి దమ్ము ఆయాసం ఉంది. ఎందుకంటే దమ్ము ఆయాసం అనగానే నాకు మీ యొక్క ఛాతి మీద 1, 2, 3 దురాత్మలు మీ ఛాతి మీద కూర్చోండి నేను చూస్తున్నాను. అందువల్ల మీకు అప్పుడప్పుడు ఈ ఛాతి మీద ఏదో బరువు ఉన్నట్టు, ఏదో రాయిలాగా గుండు ఉన్నట్టు, ఏదో బరువు ఉన్నట్టు ఎవరికి అలా అనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుందమ్మా? మీకేమనిపిస్తుంది? ఏదో గట్టిగా పట్టేసి అనిపిస్తుంది. అవునమ్మా? ఈ బిడ్డకు దమ్ము ఆయాసం పెట్టింది నువ్వేనా? నువ్వేనా? మాట్లాడా, నువ్వేనా పెట్టింది? ఎందుకు ఈవెన్ తీసుకెళ్తావా? దమ్ము ఆయాసం ఈ నొప్పులు ఎన్నాళ్ళ నుంచి పుట్టించావు? 20 సంవత్సరాల నుంచి పుట్టించావు. దమ్ము ఆయాసం ఉంది, ప్రార్థన చేయండి. ఎవరికమ్మా దమ్ము ఆయాసం? ఎవరికి ఉందమ్మా? మీకే ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా? 15 సంవత్సరాల నుంచి దమ్ము ఆయాసం ఉంది. 15 ఏళ్ళమ్మా? హాస్పిటల్కి వెళ్ళారమ్మా? డాక్టర్స్ ఏమన్నారమ్మా? టాబ్లెట్లు మందులు వాడమని చెప్పారు. 15 ఏళ్ళ నుంచి టాబ్లెట్స్ మందులు వాడుతూనే ఉన్నారు. వాడుతున్నా తగ్గడం లేదు. అవునా? మందులు వాడినా కానీ తగ్గడం లేదు. మీరు నమ్ముతున్నారమ్మా? ప్రభు మిమ్మల్ని ఇప్పుడు స్వస్థపరుస్తా నమ్ముతున్నారమ్మా? ఎందుకంటే దమ్ము ఆయాసం అనగానే నాకు మీ యొక్క ఛాతి మీద 1, 2, 3 దురాత్మలు మీ ఛాతి మీద కూర్చోండి నేను చూస్తున్నాను. అందువల్ల మీకు అప్పుడప్పుడు ఈ ఛాతి మీద ఏదో బరువు ఉన్నట్టు, ఏదో రాయిలాగా గుండు ఉన్నట్టు, ఏదో బరువు ఉన్నట్టు ఎవరికి అలా అనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుందమ్మా? మీకేమనిపిస్తుంది? ఏదో గట్టిగా పట్టేసి అనిపిస్తుంది. అవునమ్మా? కొన్ని అడుగులు వేయంగానే ఏదో లోపల ఏదో ఇట్లా ఛాతి కదులుతున్నట్టుగాను, గుండె దడ 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 ఏదో షేక్ అవుతున్నట్టు ఎవరికి అనిపిస్తుందమ్మా? మీకే అనిపిస్తుంది. తర్వాత రాత్రిపూట ఈ శ్వాస కొంచెం పీల్చడం కష్టంగా ఉండి ఇలా నోరు తెరిచి కష్టంగా శ్వాస పీల్చేది ఎవరమ్మా? మీరే. రాత్రిపూట కూడా మీరు ఇట్లా నోరు తెరిచి శ్వాస పీలుస్తారు. అవునమ్మా? మీ మీద ఒక 3 దుష్టాత్మలు మీ యొక్క ఛాతి మీద కూర్చోండి నేను చూస్తున్నాను. ఒక్కోసారి మీకు ఆ దురాత్మ మిమ్మల్ని ఇట్లా పూర్తిగా ఇట్లా నలిపేసినట్టు అనిపిస్తుంది. అవునమ్మా? తర్వాత నెక్స్ట్ దీనివల్ల మీరు ఎన్నో మందులు వాడారు. ఆ చెకప్ చేయించినప్పుడు కూడా ఆ టెస్టులో కూడా ఏం కనిపించిందమ్మా? తెల్లగా పొగలాగా ఉన్నది అనిపిస్తుంది. టెస్టులో డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ లో ఏమని చెప్పారమ్మా? డాక్టర్స్ ఏమని చెప్పారమ్మా? తెల్లగా ఊపిరితిత్తులో పొగలాగా ఉంది. తెల్లగా ఊపిరితిత్తు పొగలాగా ఉందని చెప్పారు. దానికి మెడిసిన్స్ ఇచ్చారు, ఇంజెక్షన్స్ ఇచ్చారు. 15 ఏళ్ళ నుంచి వాడుతున్నా అయినా మీకు తగ్గడం లేదు. మీరు ఏమనుకుంటారమ్మా? మీ ఛాతిలో ఏముంది అనుకుంటున్నారు? ఇప్పుడు బరువు ఉంది. ఇప్పుడు దయ్యం ఉంది తెలిసిందమ్మా? ఇప్పుడు మీ ఛాతిలో ఏముందంటే కొన్ని దురాత్మలు ఉన్నాయి. ఆ దురాత్మలకు ఏంటంటే గోళీలు కానీ ఇంజెక్షన్స్ కానీ పనిచేయవు. చేస్తాయమ్మా? పనిచేయవు. అవి మనకు పనిచేస్తాయి కానీ దయ్యాలకు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, గ్లూకోజులు, సెలైన్లు వాటికి పనిచేయవు. సో కాబట్టి ఇప్పుడు మీ ఒంటి మీద నాకు కొన్ని దురాత్మలు కనబడుతున్నాయమ్మా. అవి మీలోంచి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు దమ్ము ఆయాసం బరువు ఉన్నట్టు అనిపిస్తుందమ్మా? అనిపిస్తుందా? ఇప్పుడు మీలోంచి ఆ దురాత్మ వెళ్ళిపోతాయి. ప్రభు నేను ఇప్పుడే సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు అనుకుంటారా? ఇప్పుడే నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు 15 సంవత్సరాల నుంచి పిలిచినటువంటి దమ్ము ఆయాసం దురాత్మ విడిచేసి వెళ్ళిపోవాలని ఇప్పుడే సాక్ష్యం చెప్పు అనుకుంటారమ్మా? అనుకోండి. ఇప్పుడు మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఆ దురాత్మ చూడండి బయటకు వచ్చేస్తుంది. ముందుకు రండి అమ్మా. షబబర్రెకే జే. ఆ దురాత్మ ఛాతి మీద కూర్చున్న దురాత్మ ఛాతి మీద, పొట్టలోకి, ఛాతిలోకి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని గంధకాలు. పాతాళం తెరవబడింది. పాతాళం నడిబొడ్డు నుండి వచ్చేటువంటి అగ్ని గంధకాలు యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ యొక్క పొట్టలోకి దురాత్మలు నాకు కనబడుతున్నావు. నిన్నే నోరు తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి, నేను చెప్పాను కదా దయ్యం ఉందని చెప్పాను. చూడండి, దయ్యం బయట పడిపోయింది. అగ్ని గంధకాలు
అగ్ని గంధకాలు, పాతాళం నడిబొడ్డు నుంచి వచ్చే అగ్ని గంధకాలు ఒంట్లో ఉన్న దురాత్మల్ని కాల్చేస్తుంది. నోరు తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఒంట్లో ఉన్న దురాత్మలో ఛాతిలో ఉండి దమ్ము కలిగించే దురాత్మకి ఇప్పుడు దమ్ము వచ్చేసింది. ఆయాసం కలిగించే దయ్యానికి ఇప్పుడు ఆయాసం. అగ్ని గంధకాలు, పాతాళం నడిబొడ్డు నుంచి వచ్చే అగ్ని గంధకాలు ఈ ఒంటిలో ఉన్న దురాత్మల్ని కాల్చేస్తున్నా, దురాత్మల్ని పీల్చేస్తున్నా. నోరు తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. తెరవన్నారు, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం గంధకాలు, అగ్ని గంధకాలు వాళ్ళంతా ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? నిన్నే సైతానా, ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు చెప్పు. ఈ బిడ్డకు దమ్ము ఆయాసం పెట్టింది నువ్వేనా? నువ్వేనా? మాట్లాడా. నువ్వేనా పెట్టింది? ఎందుకు? ఈవెన్ తీసుకెళ్తావా? ఎక్కడ తీసుకెళ్తావు? పుణ్యక్షేత్రం తీసుకెళ్తావు. ఈవెన్ తీసుకెళ్తావు. ఎప్పుడు తీసుకెళ్తావు మరి? ఎప్పుడు? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ నొప్పి పుట్టించావు? దమ్ము ఆయాసం ఈ నొప్పులు ఎన్నాళ్ళ నుంచి పుట్టించావు? 20 సంవత్సరాల నుంచి పుట్టించావు. 20 సంవత్సరాలు. ఇంకేం చేస్తున్నావు? ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? తలనొప్పి పుట్టించేది నువ్వేనా? తలనొప్పి పుట్టించేది నువ్వే. ఇంకా ఈ కుటుంబంలో ఏం చేస్తున్నావు? ఇంట్లో రోజు డిష్యూ గొడవలు పుట్టించేది నువ్వే. వాళ్ళు గొడవ పెడుతుంటే నీకు సంతోషం అనిపిస్తుందా? సైతానా, నీకు సంతోషం అనిపిస్తుంది. ఇంకా ఏం చేస్తున్నావు చెప్పు. మరి ఇన్ని టాబ్లెట్లు వాడుతుంది. మరి టాబ్లెట్ వాడినా, ఇంజెక్షన్స్, గ్లూకోజ్ వాడినా కానీ దమ్ము ఆయాసం పోతలేదు. నువ్వేనా పెట్టింది దమ్ము ఆయాసం? నువ్వే పెట్టావు. ఇంకా ఏం చేస్తున్నావు? చంపేద్దాం అనుకుంటున్నావా? చంపేస్తావా? ఎప్పుడు? ఈ నెల, నెక్స్ట్ మంతా? ఎప్పుడు చంపేస్తావు సైతాను? సైతాన్ అనుకుంటుంది 20 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాను. ఇంకా ఇంట్లో ఏం చేస్తున్నావు? గొడవలతో పాటు ఇంకేం చేస్తున్నావు? ఇంకా ఏం చేస్తున్నావు ఇంట్లో? తాగుడా? ఎవరు? వాళ్ళ ఆయనకి తాగుడేనా? పెద్దబాబు తాగుతాడు. పెద్దబాబు తాగేలాగా చేసింది నువ్వేనా సైతానా? నువ్వేనా? క్వార్టర్ బాటిలా, హాఫ్ బాటిలా, ఫుల్ బాటిలా? ఏ బాటిల్? ఏ బాటిల్ తాగిస్తున్నావు? ఈవెన్ చంపేద్దామని చూస్తున్నావు. ఇప్పుడు దగ్గు దమ్ము నువ్వేనా పుట్టించింది? ఇకరా, నువ్వు బయటకు వచ్చేస్తావు. నీ టైం అయిపోయింది. ఇంకా ఏం చేస్తున్నావు? ఏమన్నా ఎప్పుడు? 20 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నావు? ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు 20 ఏళ్ళ నుంచి? ఎలా బాధ పెడుతున్నావు చెప్పు. తలనొప్పి, వాంతులు కూడా కలిగించేది నువ్వే. మోషన్స్ కూడా కలిగించేది నువ్వే. యూరిన్ ఇన్ఫెక్షన్. ఇంకా లిస్ట్ చెప్పు. నీ లిస్ట్ చెప్పు. ఇదంతా ఏదో బిర్యానీకి తయారు చేయడానికి ఆయన వంట మనిషి ఆ లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్ లాగా ఉంది. చెప్పు. ఇంకేం చేస్తున్నావు చెప్పు. యూరిన్ ఇన్ఫెక్షన్. ఇంకేం ఆరోగ్య సమస్యలు పుట్టించావు? ప్రతి బాధ పెడితే కానీ ప్రార్థన మాంతలేదు. ఇది బాధ పెట్టినా కానీ ప్రార్థన మాంతలేదా? మాంతలేదు. ప్రార్థన మానేస్తే బాగుంటుందా? మానేసేయాలా? చర్చికి రావద్దా? చర్చి కూడా మాంతలేదు. చర్చి కూడా మానట్లేదు. చర్చికి మానడం లేదు. నీకు చర్చి మానేస్తే నీకు చర్చికి జనాలు రావద్దా? ప్రార్థన చేస్తే నీకేమనిపిస్తుంది? మండుతుందా? ప్రార్థన చేస్తే మండుతుందంట. చూడండి, వింటున్నారంటే వినండి భక్తులారా. సైతాన్ చెబుతుంది ప్రార్థన చేస్తే మండుతుందంట. మరి సినిమా చికాలు చూస్తే ఏం మండదు. 20 ఏళ్ళ నుంచి ఈమెను పీడిస్తున్నాం. ఎన్ని ఆసుపత్రులు తీసుకెళ్ళావా లేదా? చాలా హాస్పిటల్ తీసుకెళ్ళావు. ఎన్ని వేలలో లక్షల్లో ఖర్చు అయిందా లేదా? లక్షల్లో ఖర్చు పెట్టించావు సైతానా. ఇక నీ టైం అయిపోయింది.
ఇక నువ్వు బయటకు వచ్చేస్తున్నావు. చూడండి, దమ్ము ఆయాసం పేపర్ పట్టుకుంది కదా, అది దయ్యం. అది దయ్యాన్ని చూడండి. ఈ దయ్యం సినిమాలు చూడొద్దు, ఇవన్నీ డూపు, ఇవన్నీ ఒరిజినల్. ఇక నీ పక్కన ఇద్దరు దూతలు నిలబడ్డారు. ఇద్దరు దూతల్ని యేసుక్రీస్తు నామములో నేను సేవించే దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఇద్దరు దూతలు యేసుక్రీస్తు నామములో ఈ ఒంట్లో ఉన్నటువంటి దమ్ము, ఆయాసం, యూరిన్ ఇన్ఫెక్షన్, తలనొప్పి అన్ని కలిగించే దురాత్మ ఇప్పుడు వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. వాంతి రూపంలో మొత్తం మంటలు గొంతు వరకు ఎగజెమ్ముతున్నాయి. చూడండి, ఇక దురాత్మలు ఎలా బయటకు వస్తాయి చూడండి. గొంతు వరకు మంటలు, గొంతు వరకు అగ్ని గంధకాలు, ఈ ఒంట్లో ఉన్న దురాత్మల్ని అగ్ని గంధకాలు పీడిస్తున్నా. ఇక బయటకు వచ్చేస్తున్నా. నోటి ద్వారా వాంతి రూపంలో ఫాస్ట్గా మొత్తం కక్కేస్తున్నావు. అగ్ని గంధకాలు గొంతు వరకు అగ్ని గంధకాలు మొత్తం చూడండి. సైతాను మొత్తం కక్కేస్తుంది. తలనొప్పి, యూరిన్ ఇన్ఫెక్షన్, దమ్ము, ఆయాసం, ఇన్ఫెక్షన్ మొత్తం ఫాస్ట్గా అగ్ని గంధకాలు మొత్తం సుడిగాలి, వాళ్ళంతా సుడిగాలి. గొంతు వరకు దురాత్మల్ని పారదోలుతుంది. గొంతు వరకు ఫాస్ట్గా నీ దమ్ము, ఆయాసం, దగ్గు, యూరిన్ ఇన్ఫెక్షన్, తలనొప్పి, సైతాను స్పెషల్ ప్యాకేజ్ మొత్తం 20 ఏళ్ళ మొత్తం చరిత్ర మొత్తం వేళ్లతో సహా యేసుక్రీస్తు నామములో మొత్తం బయటకు వచ్చేస్తుంది. అగ్ని గంధకాలు తలలో సుడిగాలి వలె, యూరిన్ ఇన్ఫెక్షన్, అక్కడ దమ్ము, ఆయాసం, తలనొప్పి మొత్తం ఫాస్ట్గా పాతాళపు అగ్ని గంధకాలు ఒంట్లో ఉన్న దురాత్మల్ని కాల్చేస్తున్నాయి. ఫాస్ట్గా దూతలు లాగండి. చూడండి, డెలివరీ జరుగుతుంది. దమ్ము, ఆయాసం మొత్తం విడిచేసి వెళ్ళిపోతుంది. దూతలు టచ్ చేస్తున్నారు. ఛాతిలో కూడా దూతలు చేయి పెట్టారు. ఛాతిలో ఉన్న దమ్ము, ఆయాసం లాగండి. దూతలారా చూడండి, దూతలు ఆమె యొక్క ఛాతిలోకి చేతులు పెట్టి ఆ దురాత్మల్ని మొత్తం వేళ్లతో సహా లాగేస్తున్నారు. మనం సేవించే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఆయన జీవాధిపతి. మొత్తం బ్లాకేజ్ మొత్తం క్లియర్ అవుతుంది. ఫాస్ట్గా ఇంకొకటి ఫాస్ట్గా మొత్తం విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతుంది. అలాగే గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, యేసయ్యకే. యేసమ్మా ఇప్పుడు నడవండి అమ్మా, నడవండి. దమ్ము, ఆయాసం మొత్తం సెట్ అయిపోయింది. దయ్యాలకు ఏకైక మందు యేసుక్రీస్తు నామం అండ్ డెలివరెన్స్. నడవండి అమ్మా. మొత్తం ఇప్పుడు మీకు దమ్ము కానీ ఆయాసం కానీ ఏది ఉండదు. ఫాస్ట్గా అక్కడ దాకా నడవండి అమ్మా, అక్కడ దాకా లాస్ట్ వరకు నడవండి. కొంచెం ఫాస్ట్ నడవండి. దమ్ము, ఆయాసం ఏది ఉండదు. సైతాను స్పెషల్ ప్యాకేజ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది.
ఎస్ ఇప్పుడు ఇంకోసారి ఫాస్ట్ నడవండి అమ్మా, ఇంకొంచెం ఫాస్ట్ నడవండి. మీ గుండె దడ ఏది ఉండదు, ఆయాసం దమ్ము ఏది ఉండదు. 20 ఏళ్ళ నుంచి సైతాన్ అంటుంది, 20 ఏళ్ళ నుంచి బలీనపరిచే దయ్యం బయటికి వచ్చేసింది. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? తేలిగుంది. ఇప్పుడు మీరు నడిచారు, మీకేమన్నా దమ్ము కానీ ఆయాసం కానీ ఉందమ్మా? గట్టిగా చెప్పండమ్మా. రాలేదు. మీరు ఇదివరకు ఇట్లా నడిస్తే దమ్ము ఆయాసం వచ్చిందమ్మా? ఇప్పుడు ఇందాక స్టేజ్ పైన మీరు ఇక్కడికి వచ్చే ముందు కూడా దమ్ము ఆయాసం ఉంది. టాబ్లెట్లు వేసుకొని వచ్చారు కానీ ఇప్పుడు మీకు దమ్ము ఆయాసం ఉందమ్మా? లేదు. ఇప్పుడు ఒకసారి నడవండి, మళ్ళీ నడవండి. మొత్తం ఎస్ చూడండి. ఇక దమ్ము ఆయాసం ఏ రోగం ఉన్నా కానీ యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఇక స్వస్థపరుస్తున్నాడు. ఇక రండి, ఎక్కడున్నా కానీ బేతల్టవ చర్చికి రండి, పరిశుద్ధాత్మ దేవుడు కార్యించి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తేలిగుంది. ఇప్పుడు మీకు దమ్ము కానీ ఆయాసం కానీ ఎస్ దడ కానీ ఉందమ్మా? లేదు. గట్టి చెప్పండమ్మా. లేదు. ఎస్ మీకు 20 ఏళ్ళ నుంచి ఉండేది, అవునమ్మా? 20 ఏళ్ళ నుంచి సైతాన్ పెట్టింది, మీకు మాత్రం 15 ఏళ్ళ నుంచి మీకు అర్థమైంది. 20 ఏళ్ళ నుంచి అని చెప్తుంది. ఇప్పుడు మీకు దమ్ము ఆయాసం లేదు. ఆ పేపర్ ఏది? దమ్ము ఆయాసం పేపర్. ఇప్పుడు అది చింపేసేయడమ్మా, మీ చేతులతోనే చింపండి. మైక్ ఇచ్చేసి చింపండి. ఇక సైతాన్ను చింపేస్తున్నారు మొత్తం. గట్టిగా చప్పలు కొట్టి ఇక సైతాను శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి, సాతాను క్రియలన్నీ కూడా లైవ్ అయిపోతున్నాయి. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుందమ్మా? మీ ఇదివరకు ఇప్పటికి ఏం తేడా అనిపిస్తుందమ్మా? అమ్మా బాగుంది. ఇప్పుడు బాగుంది. ఇదివరకు ఎలా ఉండేది మీకు? ఇదివరకు ఎలా ఉండేది? ఛాతీ బరువు కడుపులో ఉండేది, కడుపులో తిప్పుతా ఉండేది. ఇప్పుడు మీకు ఛాతీ బరువు ఉందా? తగ్గిపోయింది. కడుపులో తిప్పేది కూడా తగ్గిపోయింది. ఒళ్ళంతా తేలిక ఉంది. ఇప్పుడు దమ్ము ఆయాసం లేదు. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా ఉచ్చరించి గట్టిగా చెప్పండి హల్లెలూయా.